అప్పుడు మనం అందరం మనకు వచ్చే ఒక రూపాయి 2 రూపాయలు తీసుకొని పోయి పీస్ మిఠాయిలు కొనుక్కొని తినేది, స్కూల్ కాడి నుంచి వచ్చేటప్పుడు ఆడుకొని పోయినప్పుడు ఇవన్నీ చూసి మీకు కూడా గుర్తొచ్చిందా లేదా ఏమన్నా గుర్తొచ్చిందా అని చెప్పి అనుకుంటాను అబ్బా నేను కూడా. బాబాయ్ మీ పేరు? ఎస్ బాబు. బాబు ఎక్కడ ఉంటారు మీరు? తిరుపతిలో శాలివాహన్ నగర్. శాలివాహన్ నగర్లో ఉంటారు. ఎక్కడెక్కడ బండి తీసుకొని వెళ్తూ ఉంటారు? నేను తిరుపతి బాలాజీ కాలనీ, ప్రకాశం రోడ్, పల్లె వీధి, గాంధీ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, అర్బన్ హాట్, ఎయిర్ బైపాస్ రోడ్డు, ఇవన్నీ బండి తీసుకొని తిరుగుతూనే ఉంటారు మీరు. ఓకే, సో ఎన్ని గంటలకు బయలుదేరుతారు, ఎన్ని గంటలకు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు మీరు? నేను 10 గంటలకు 10:30కు బయలుదేరుతాను. ఉదయం 10:30 అంటే 7:30 8 అయిపోతుంది ఇంటికి పోయేదాకా. వ్యాపారం అయ్యేట్టుగా ఉంటే 9 కూడా అయిపోతుంది. వ్యాపారం కాలేదనుకో భిన్న వెళ్ళిపోతుంది. సో ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ఐటమ్లు, రేట్లు కూడా చెప్పండి మాకు కొంచెము. అది అల్లం బర్ఫీ వచ్చి 5 రూపాయలు, ఇది టెంకాయ బర్ఫీ 5 రూపాయలు, గులాబ్ జామున్ 10 రూపాయలు, ఇది 100 గ్రాములు 30 రూపాయలు. ఏం కావాలమ్మా? ఈ పీస్ మిఠాయి కొనేదానికి మనము చిన్నప్పుడు పాత బుక్కులు అన్నీ అమ్మేస్తాం ఫ్రెండ్స్, గుర్తుందా మీ అందరికీ? ఇంకొంతమంది అయితే చదువుకునే బుక్కులు కూడా తీసుకుపోయి అమ్మేస్తారు. తీసుకుపోయి ఆ పీస్ మిఠాయి తిని ఇంటికి పోతారు. ఇంటికి పోగానే అమ్మోళ్ళు వచ్చేసి ఈత పెద్దం తీసుకొని వాంచుతా అంటే కనుక ఏడ్చి 3 ఈదులు పరిగెత్తానేం కదా ఫ్రెండ్స్. సో ఇట్నే కనుక ఇలాగే మీకు కూడా ఈ పీస్ మిఠాయితో ఉండే అనుబంధాలని కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతటి వరకు బై బై, టేక్ కేర్.